30 సంవత్సరాలు దాటిన ఆడామగ ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీరు హెల్త్ టెస్ట్ చేయించుకోండి. 30 సంవత్సరాల వరకు మన బాడీ ఎనర్జీ వేరు, 30 సంవత్సరాలు దాటాక వేరు. ప్రతి సంవత్సరం సహజంగా పెరిగే వయసు కారణంగా, అలాగే ఇదివరకు మనం తిన్న ఆహారం, అలవాట్లు, చేసిన పని, వీటన్నిటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు స్లోగా 30 సంవత్సరాలు దాటాక స్టార్ట్ అవుతుంటాయి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల వరకు మన బాడీ మనకు ఎలా సపోర్ట్ చేసిందో 30 తర్వాత మనం మన బాడీకి సపోర్ట్ చేయాలి. ప్రస్తుతం ఇంటికే ఎన్నో కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ని పంపించి బ్లడ్ని కలెక్ట్ చేసుకొని రిపోర్ట్స్ పంపిస్తున్నారు. నా స్వంత అనుభవం మీతో పంచుకుంటాను. నాకు కూడా ఒక సంవత్సరం క్రితం చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే నేను ఆరోగ్యం పట్ల చాలా కేర్ఫుల్గానే ఉంటాను. తర్వాత నేను థైరోకేర్ యాప్లో టెస్ట్ బుక్ చేసుకొని బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేయించుకున్నాను. అది కూడా చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది. 24 గంటల్లో మొబైల్కి రిపోర్ట్ పంపించారు. అందులో చాలా రిపోర్ట్స్తో పాటు విటమిన్స్ లెవెల్స్ కూడా వచ్చాయి. నాకు డి విటమిన్ లెవెల్ తక్కువగా వచ్చింది. మనం ఎండలో కొంత సమయమైనా లేకపోవడం, జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అలాగే మనం ప్రశాంతంగా లేకపోవడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నేను ఎంతో కొంతసేపు ఎండలో ఉండడానికి ప్రయత్నిస్తూ D3+K2 సప్లిమెంట్, దీంతోపాటు మెగ్నీషియం గ్లైసనేట్ సప్లిమెంట్ని తీసుకున్నాను. 3 నెలల్లో చాలా మంచి చేంజ్ అనిపించింది. మీరు కూడా టెస్ట్ చేయించుకుంటే ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. మెయిన్గా 30 సంవత్సరాల పైబడిన వారు వీలైతే ఒక్కసారి హెల్త్ టెస్ట్ చేయించుకోండి. దీనివల్ల మీకు అంతా తెలియకపోయినా కొంతవరకు మీ హెల్త్ స్టేటస్ గురించి అర్థమవుతుంది. తర్వాత ఒక మంచి న్యూట్రిషనిస్ట్ సలహాతో అన్నీ సరిచేసుకోండి. అందరం మినిమం 85 సంవత్సరాల వరకు యాక్టివ్గా మన పనులు మనమే చేసుకుంటూ బ్రతకాలి. అలాగే 50 సంవత్సరాల వరకు యంగానే ఉండాలి. వయసు పడడం అనేది 50 తర్వాతే. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు మీరు అనుకున్నట్టు జీవించడం, తినడం మాత్రం 30 తర్వాత కుదరదు. ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆరోగ్యం గురించి చెప్పేవారు ఎక్కువయ్యారు. దీనివలన కొంచెం మనకు తెలుస్తుంది, కానీ చాలా వరకు భయాన్ని మరియు కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ చెప్పే వాటిలో ఎంతో కొంత నిజం ఉంది. కానీ మనం ఒక్కరినే ఫాలో అవ్వడం, వారు చెప్పినట్టుగానే చేయడం కొందరికి మంచి రిజల్ట్ని ఇస్తుంది, అలాగే అందరికీ ఇవ్వదు. ఇక్కడ అందరం సేమ్ కాదు. మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు అది ఎంత మంచిదని చెప్పినా మన బాడీ రియాక్షన్ని మనం గమనించుకోవాలి. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.